Go and spread the good news to the ends of the earth. నువ్వు ఎంతైనా రుద్దుకో, ఎంతైనా పూసుకో, ఒరిజినలే మారిపోతున్నాయేంటి? కంపెనీ సరిగా లేనప్పుడు ఎంత రుద్దినా ఏం ప్రయోజనం? నన్నే అంటున్నాడా ఏంటి? ఓహో, షూ అంకతో ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నాడా? చెప్తానే సంగతి. కిరణ్ ఇంకా దోశ ఏమంటావా? బాస్తనే దోశలే వెళ్ళా. వద్దు, వేడిగా క్రిస్పీగా ఒక్కటి. హెవీగా ఉంది, వద్దు. ప్లేట్లో చట్నీ కూడా మిగిలిపోయింది కదా. సరే మరి స్టవ్ ఆఫ్ చేస్తా. ప్లేట్లో చట్నీ కూడా మిగిలిపోయింది కదా. వేడిగా ఏంటి ఇంకా రావట్లేదు? ఏంటి? సరే చిన్నది ఒకటి. ఒక చిన్న దోశ. చిన్నదేమో కలిపేస్తా. ఏంటది? తినే అప్పు చెల్లించడం అంటారు. అప్పనే మాట ఎత్తకే బాబు, భయమేసేస్తుంది. కిరణ్ నేను రెడీ, నువ్వు రెడీయా? ఎక్కడికే? లోపలికి పో. కిరణ్, నా డబ్బు నాకు కావాలి. నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చా, ఇంకా నా వల్ల కాదు. Mr. Kiran, I want my money back now. If you didn't, I will see your end. ఎందుకు నువ్వు నీ ఎదవ ప్రెస్టేజ్ దొరికిన కాడల్లా దండుకొని తిని ఊకుంటే సరిపోతా? డబ్బులు ఇవ్వకపోతే అంత చూస్తా. గీత, వాట్ కిరణ్, ఏంటలా టెన్షన్ గా ఉన్నా? అప్పులే గీత. డోంట్ వరీ, ఏదో ఒక సొల్యూషన్ దొరకపోదులే. పరిస్థితులు ఇంతకు ముందులా లేవు గీత. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి అక్కడ అడ్డం పెడుతూ అడ్డంగా ఇరుక్కుపోయాయి. వడ్డీలు పెరిగిపోయాయి. ఈ ఐపీఎల్ సీజన్ కూడా దెబ్బ కొట్టింది. కూల్ డౌన్ కిరణ్, ఏదన్నా చెయ్యి. ఇవన్నీ బయటకు తెలిస్తే కాలనీలో ప్రెస్టేజ్ పోతుంది. ఈ పార్టీలని పబ్బులని అప్పులు పెంచావు. వాయిస్ పెంచకు కిరణ్, నాకు ఇరిటేటింగ్ ఇన్సల్టింగ్ గా ఉంది. అయితే ఇక నాకు చావే పరిష్కారం. చావెప్పటికీ పరిష్కారం కాదు కిరణ్, అది ఎప్పటికైనా ఏం చేస్తుంది కానీ ఇవ్వలేదు. ఆ ఇల్లు పొలం అమ్మి డబ్బులు మనం మళ్ళీ ఒకసారి మీ నాన్నని అడిగి చూడు. మనం అంటేనే ఆయనకి మంట. ఏదో వింత జంతువుని చూసినట్టు చూస్తాడు. ఇస్తాడో ఇవ్వడో. నాకు ఈ ప్రాబ్లం కి కనబడుతున్న సొల్యూషన్ మీ నాన్న. కాల్ చేయి. హలో నాన్న, ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా కులాసాయేగా? ఏం లేదు నాన్న, ఇప్పుడే పడుకుంటే మీకేదో అయినట్టు పిడకల వచ్చింది నాన్న. చాలా భయం వేసింది. మీరు అర్జెంటుగా బయలుదేరి వచ్చండి. మీరు వస్తున్నారు అంతే. కిరణ్, అరే కిరణ్, నాన్న ఎప్పుడు వచ్చారు? ఆరోగ్యం కులాసాయేగా? నేను బానే ఉన్నాను లేరా. ఏమ్మా నువ్వెలా ఉన్నావు? బాగున్నా మావయ్య. తీసుకురా. నువ్వు ఉండమ్మా, దారిలోనే తాగొచ్చాను కానీ. ఏరా దిగులుగా ఉన్నావు? నాతో ఏమని చెప్పాలా? అంటే 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 మావయ్యది ఆయన నాన్నలాగున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఆ ఇల్లు పొలం అమ్మేసి ఆయన కూడా మనతో పాటు ఉంటే బాగుంటుందని ఎలాగైనా ఒప్పిస్తానన్నారుగా, చెప్పండి. ఉన్న ఊరు కన్న తల్లమ్మా, అక్కడ నాకేమవుద్ది? నాన్న ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా. అప్పులే నాన్న. ఆ ఇల్లు పొలం అమ్మేసి డబ్బులు ఇచ్చా నాన్న. ఎలాగో మీ తర్వాత మావే కదా నాన్న.
ఎందుకు చేశారు అప్పులు? మేడలు కొన్నావా, మిద్దెలు కట్టావా? అప్పు తీసుకొని కట్టే స్తోమత లేనప్పుడు ఎందుకురా ఊపిలోకి దిగో? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ ఇల్లు పొలం నా తర్వాత నీది. నాస్తా ఎక్కువ నీకు. నువ్వు నన్ను దీనికోసమే పిలుచుంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. మావయ్య మీరు ఆగండి. కిరణ్ వెయిట్. పుట్టి పెరిగిన ఊరు, సాగు చేసిన భూమి, బ్రతికిన ఇల్లు, ఆ మాత్రం ప్రేమ ఉండదా? మావయ్య మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, వెళ్ళండి. ప్రతి మాల్తే లొంగే రకం కాదు. నువ్వు వెళ్ళి స్టాంప్ పేపర్స్ రెడీ చే. ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను. గీత, స్టాంప్ పేపర్స్. వెయిట్. ఏంటో ఇది? ఏం చేస్తున్నావు? కిరణ్ నువ్వు ఆగు. అలా కాదే, ఏం కలుపుతున్నావే? కిరణ్ నేను ఆగమన్నాను కదా. మావయ్య ఏంటమ్మా పిలిచావు? కూర్చోండి మావయ్య. ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వంట రెడీ చేస్తా. అబ్బో, నా కోడలికి నా మీద అంత ప్రేమో. బా, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, తల కూడా చాలా పెయిన్ వచ్చేస్తుంది. బా. మావయ్య కిరణ్ స్టాంప్ పేపర్స్ తే. ఏంటో ఇది? కూర్చో. మీ నాన్న వేలు ముద్దలు వేయించు. ఇక్కడ కూడా. చూసావు కదా కిరణ్, నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో. నువ్వు మామూలు దానివి కాదే బాబు. ప్రతి మాల్తో లొంగలేనప్పుడు ఇలానే ఉంటుంది. కిరణ్ రా, ఇప్పుడు ఆ ఇల్లు పొలం రెండు మనవే. మనకు నచ్చినోడికి అమ్మచ్చు, నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. అడిగినాడు ఎవ్వడూ లేడు. అదేంటి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయా? తల కూడా బాగా నొప్పి వచ్చేస్తుంది. నాకేమైంది? కిరణ్, అరే కిరణ్, ఏమైంది నాన్న? ఏంట్రా ఇది? బ్రతిమాలతో లొంగలేనప్పుడు ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఆ ఇల్లు పొలం రెండు నావే. నాకు నచ్చినాడుగా అమ్ముకుంటా. అప్పుడు వాడే నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు. అంటే కన్న తండ్రిని నన్నే మోసం చేస్తావా? మోసం కాదు నాన్న, నాకు వచ్చే కోపానికి. హలో, నేను లాయర్ సోనియాని మాట్లాడుతున్నా. చెప్పండి. మీ నాన్న మీ మీద కోర్టులో కేసు వేశారు. అవునా? మా నాన్న? అవును, మీ నాన్నే. కాబట్టి రేపు కోర్టులో హాజరు కాండి. సరే. మా నాన్న కోర్టులో కేసు వేసాడా? గీత వాట్ కిరణ్, మళ్ళీ ఏంటి టెన్షన్ ఉన్నావు? మా నాన్న మన మీద కోర్టులో కేసు వేసాడంట. ఏంటి? మావయ్య కోర్టులో కేసు వేయడం ఏంటి? అయినా ఆ ఇల్లు పొలం రెండు మనవ కదా. ఎవరిని పెట్టు వాదిస్తారో నేను చూస్తా. రా కిరణ్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాద ప్రతివాదిని ప్రవేశపెట్టండి. వెంకనరసయ్య
కిరణ్ కిరణ్ కిరణ్. విచారణ ప్రారంభించండి. యువర్ ఆనర్, వెంకటనరసయ్య అనే ఈ వ్యక్తి తన కొడుకు నా క్లయింట్ అయిన కిరణ్ మీద తనను చంపాడని కేసు పెట్టి సొంత కొడుకునే కోర్ట్ బాండ్ ఎక్కించాడు యువర్ ఆనర్. కానీ కాంగ్రెస్ ఏంటంటే తనే మన ముందు సశరీరంగా నిలబడి ఉన్నాడు. కాబట్టి కోర్టు వారి సమయాన్ని వృధా చేయకుండా ఈ కేసును కొట్టివేయాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వాదన జరగకుండానే కొట్టేస్తారేంటమ్మా? వెంకటనరసయ్య, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోలుడుంది. అది వాదన కాదమ్మా, ఈ గుండెల్లోనే రోదన. అదిగో నా ఎదురుగా నిలబడ్డాడే, ఆయన గారు నన్ను చంపేశారని కేసు పెట్టడం వాస్తవమే. కానీ మీరు అడగచ్చు, నేను బ్రతికే ఉన్నాను కదా అని. కొడుకు చేతుల్లో మోసపోయిన తండ్రి మానసికంగా చచ్చిపోయినట్టే అమ్మా. మానసికంగా చచ్చిపోవడం అంటే అది చావు కిందికి రాదా అమ్మా? నేనే కదమ్మా, కడుపులు ఎండగొట్టుకొని పేగులు మూట కట్టుకొని కొడుకుల్ని బాగా చదివించుకొని సామ్రాజ్యాలు ఏరుతారని కలలు కంటున్నా ఎందరో పిచ్చి పేద తల్లిదండ్రులు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇతను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. వెంకటనరసయ్య, మీరు చెప్పండి. అమ్మా జడ్జి గారు, ఈ కొడుకులు పట్నాలు వచ్చి బాగా చదివి గొప్పగా ఎదుగుతారని మేము కలలు కంటుంటే ఈ కొడుకులు చదువులు పూర్తి చేసి గొప్పలకు పోయి అప్పులు చేసి తప్పుటోలై తిరిగి వచ్చి మీరేం సంపాదించారు, మీరు నాకేమిచ్చారని గుండెల మీద తన్నుతుంటే ఎట్టా బతకాలమ్మా, ఎట్టా బతకాలి? అరే అయ్యా, నీ పుట్టుక నాకు జ్ఞాపకం, నువ్వు అడుగులు వేసిన క్షణం నాకు జ్ఞాపకం, నువ్వు పలకబోయే అక్షరాలు దిద్దిన క్షణం నాకు జ్ఞాపకం, నీ పెళ్ళొక జ్ఞాపకం. ఇలా నీ ప్రతి అడుగు ఒక మధురమైన జ్ఞాపకంతో నేను బతుకుతుంటే నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా, నన్ను ఎలా మోసం చేయాలనిపించింది. నువ్వు అప్పుల్లో కూరుకుపోయావని నాకు తెలుసు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని కూడా తెలుసు. కానీ ఆ ఇల్లు పొలం ఎందుకు ఇవ్వలేదంటే, ఎప్పుడైనా ఊరు బాట పడితే నీకింత నీడ తినడానికి కూడి ఉంటుందనే తాపత్రయంతో ఇవ్వలేదురా. ఇప్పుడు ఉన్నదని నవ్వుతూ తర్వాత ఏంట్రా? అమ్మా జడ్జి గారు, ఈ కొడుకులు కానీ వాళ్ళ చేతుల్లోనే మోసపోయి మట్టి కొట్టుకుపోతున్నా ఎందరో తల్లిదండ్రుల గురించి దండం పెట్టడుతున్నా, మమ్మల్ని కాపాడండి అమ్మా, కాపాడండి. ఎవడైనా అమ్మ గురించే అడుగుతాడు, ఎందుకంటే అమ్మ తన కనీసం బాధని కన్నీళ్ళతోటే తీర్చేసుకుంటుంది. కానీ వీడున్నాడే నాన్న అని, వీడికి కనీసం ఏడ్చే స్వతంత్రం కూడా లేదు. జీవితం అంతా కన్నీళ్ళు దిగమింగుతూనే బతకాలి, లేదంటే మౌనంగా చావాలమ్మా, చావాలి. నాన్న ఏమైంది నాన్న? లేనా? నాన్న తప్పైపోయింది నాన్న, లేనా? క్షమించండి నాన్న ఏమైంది నాన్న? నాన్న లేనా? నాన్న తప్పైపోయింది నాన్న, లేనా? చిన్నప్పుడు ఏదైనా నొప్పి కలిగితే మనం అమ్మా నాన్నల దగ్గరకు పరిగెట్టి వారి చంకెక్కుతాం. మరి పెద్దయిన తర్వాత వారికి నొప్పి కలగకుండా చూసుకోవాలి కదా. మాటలతోనూ చేతలతోనూ మనమే మోసం చేస్తే వాళ్ళకి ఇంకేది దారి. ఆలోచించండి. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా.
కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. It was really a heart-touching performance. It shows that Father's love does not seek attention. It lives in patience, protection, and perseverance. Thank you, dear young artists, for painting such a beautiful picture of love and devotion on stage. Give them a big round of applause.